హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు ఏంటంటే టాపిక్ రేణిగుంట. మా తిరుపతి పక్కనే ఉన్న రేణిగుంటకైతే సంతకి వెళ్తున్నాము. సో అదైతే వీడియో చాలా లాంగ్ ఉంది. సో కాబట్టి స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టున్నాను. సో ఫుల్ వీడియో చూసాను ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం, ఇప్పుడు సంతకి వెళ్ళిపోతున్నాము. ఇదైతే ఫ్లైఓవర్ పైన అంతా ఫ్లైఓవర్కి కట్టారు కదా తిరుపతిలో, చాలా రోజులు అయిపోయింది. సో అదనమాట. ఆటోలో నేను, మా మమ్మీ, మా డాడీ వెళ్ళిపోతున్నాము. మా అక్క అయితే కాలేజ్కి వెళ్తా ఉంది కాబట్టి రాలేకపోయింది. ఈ రేణిగుంట సంత ఏంటంటే సాటర్డే ఉంటుంది. సో ఇక్కడ చాలా దొరుకుతాయి అన్నీ. ఇక్కడ వచ్చి ఫస్ట్ మేము తాటాకు కరవాడ తీసుకుందామని అయితే వెళ్ళాము. చూసారు కదా, అదైతే మాకు కేజీ 200 పడింది అనమాట. 2 కేజీలు అయితే తీసేసుకున్నాము. 2 కేజీలు అయితే 300కే ఇస్తాము అని చెప్పారు. సరే అనేసి 2 కేజీలు తీసుకున్నాము. ఇంకా చాలా చేపలు ఉన్నాయి కదా, అవైతే నెత్తాలన్నమాట. చిన్నవిగా కుప్పగా వేసున్నారు కదా. ఇంక ఇవైతే చేపల పేర్లు తెలియదు నాకు. కరవాడనే అంటాం మిగతా అన్నిటినీ. మా అమ్మ అయితే అడుగుతుంది ఏమేమి వంటలు చేస్తారు, ఎట్లా వండుకుంటారు అని అయితే అడుగుతుంది. సో చూసారు కదా, ఇక్కడ మొత్తం కరవాడ చేపలే ఉన్నాయి. అదే ఉప్పు చేపలు అంటారు కదా, ఆ ఉప్పు చేపలే ఉన్నాయి. ఇక్కడ ఇంకా చెప్పాలంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. రొయ్య పొట్టు, రొయ్యలు, ఇలాగా చాలా అయితే ఉన్నాయి. చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు ఈ సంతకైతే. రొయ్య పొట్టు అనేది పొడి చేసుకొని కలుపుకొని తింటే బాగుంటుందంట. ఇంకా అవన్నీ తీసుకునేసి కూరగాయల దగ్గరికి అయితే వచ్చేసాము. మా అమ్మ రాగానే గోరుచిక్కుడుకాయ అంటే మా అమ్మకు చాలా ఇష్టము. గోరుచిక్కుడుకాయ తీసుకుందాము అన్నది మా డాడీతో. ఇంకా మా డాడీకి కాకరకాయ అంటే ఇష్టం చాలా. మాకైతే చికెన్లు మటన్లే ఇష్టము. మా డాడీకి అవే ఇష్టం. కానీ కాకరకాయ పెడితే ఎన్ని రోజులు పెట్టినా తింటానే ఉంటాడు. చూసారు కదా, ఫస్ట్ కాకరకాయ ఎత్తుకుంటున్నాడు. మా అమ్మ అయితే ఫస్ట్ గోరుచిక్కుడుకాయ ఎత్తుకుంటుంది. ఇలాగా నాకు రేట్స్ అయితే తెలియదు ఫ్రెండ్స్. నేనైతే చూడలేదు, వినలేదు. సో వీడియో తీస్తూ నేను బిజీగా ఉండిపోయాను. ఇంకా నెక్స్ట్ అన్నీ ఇక్కడ ఉండేటివన్నీ హాఫ్ తీసుకునేసాము, కిలో లాగా. ఇంకా మా అమ్మ నెక్స్ట్ స్వీట్ కార్న్ తీసుకున్నాము అని చెప్పి తీసుకుందనమాట. 4 అయితే 40 రూపాయలకి వచ్చాయి. సరే అని 4 తీసేసుకున్నాము. ఒకటైతే 10 రూపాయలకి అని చెప్పారు. నెక్స్ట్ ఇంకో చోటికి వస్తే ఏమో కూరగాయలే చాలా ఉన్నాయిటివి. కూరగాయలు ఉన్నాయి, స్వీట్స్ అలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మా అమ్మ అది క్యాలీఫ్లవర్ తీసుకుంటుంది. చూసారు కదా, చాలా పెద్ద ఉన్నాయి. 2 కలిపి 50 రూపాయలే పడింది మాకు. ఇంకోటి క్యాబేజీ చాలా పెద్దది ఉండి అది వచ్చి ఒకటి 40 రూపాయలే పడింది. సో 30 తీసుకోమంటే 30 రూపాయలే తీసుకున్నాడు అన్న అయితే. ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేయమన్నాడు మా డాడీ. 1/2 కిలో వేయమన్నాడు. సరే అని 1/2 కిలో వేసి ఇచ్చేసారు, వేసుకునేసాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బీరకాయలు ఉన్నాయి కదా, ఈ బీరకాయలు అయితే తీసుకోలేకపోయాము. ఎందుకంటే అక్కడ బాగాలేదు, నచ్చలేదని తీసుకోలేదు. ఇంకా మా డాడీ అయితే షాపింగ్ చేసుకొని వెళ్ళిపోయాడు. నేను, మా అమ్మ అయితే షాపింగ్ చేసుకొని ఇంకొచ్చేసాము. ఇంకా చూస్తే ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాము. మధ్యలో ఎక్కడన్నా ఆగుదాం అనుకున్నాం కానీ ఆగలేదు. ఫ్లైఓవర్ ఎక్కించేసాడు మా డాడీ. ఇంకా ఫ్లైఓవర్ మీద అలా ఆటోలో వెళ్ళిపోతూ చల్లగా గాలి కొడుతుంది. క్లైమేట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఎండ ఫుల్గా ఉన్నింది. వచ్చేటప్పుడు కొంచెం చల్లబడింది అనమాట. కూల్ క్లైమేట్ లాగా అయింది. కూరగాయలు అయితే అన్నీ ఏమేమి తీసుకున్నాం అనేసి మళ్ళీ ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇదైతే మన ఇండియా ఫ్లాగ్ అనమాట. మా తిరుపతిలో పెట్టారు ఇండియా ఫ్లాగ్ని ఎప్పుడో. సో అదైతే చూపిస్తున్నాను. జై హింద్ ఫ్రెండ్స్.
ఇంకా కొండలు, ఇంకా మన తిరుమల కొండ చూసిందే కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.